హలో అండి విజ్ఞాన్ గారు. విజయ్ దేవరకొండ ఫస్ట్ నుంచి ఆయన గ్రాఫ్ ఒకసారి మనం చూసినట్లయితే సాదా సీదాగా చిన్న చిన్న క్యారెక్టర్లోనే కనిపించారు కదా. కానీ యాక్చువల్గా ఆ చిన్న చిన్న సినిమాల్లో ఏదే క్యారెక్టర్లు చేశారో ఆ హీరోలు ఎక్కడున్నారో మనకు తెలియని పరిస్థితి. కానీ ఈయనకంటూ ఒక ఇమేజ్ను సృష్టించుకున్నారు. రౌడీస్ అంటూ రౌడీ హీరోగా మన దగ్గర ఒక రకంగా చెప్పండి చాలా పాపులారిటీ వచ్చింది. బట్ ఈ మధ్య కాలంలో ఒక 2, 3, 4 సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన గ్రాఫ్ తగ్గలేదు. అది చాలా అరుదు. ఒక 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 ఫ్లాప్ ఓకే. 2 ఫ్లాపులు పడ్డాయంటే ఇంకా ఆ హీరో ఎక్కడుంటాడో కూడా మనకు తెలీదు. అలా చాలామంది ఓ రకంగా చెప్పంటే కాలంలో కలిసిపోయినోళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా? బట్ ఏంటో అదృష్టమో లేకపోతే గాడ్స్ గ్రేసో విజయ్ దేవరకొండ సినిమాలకి సంబంధించి అది ఫ్లాప్ అయినా చూస్తున్నారు. కానీ మీరు అంటే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్న ఒక 1 వీక్ 10 డేస్‌లో ప్రతిరోజు విజయ్ దేవరకొండకి సంబంధించి ఏదో ఒక టాపిక్ మనం మాట్లాడాం. ఎందుకో ట్రోల్స్‌కి గురవుతున్నాడు. ఆ అబ్బాయి నోట్లోంచి ఏ మాటొచ్చినా అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. ఏ పని చేసినా అదొక పెద్ద ఇష్యూ అవుతుంది కదా. టార్గెట్ చేశారు విజయ్ దేవరకొండని అని ఒక వర్గం వారు చాలా బలంగా వినిపిస్తున్న మాట. నిజంగా చేశారా? అలా చేయాల్సిన అవసరం ఏంటి అనేది కొంతమందికి డౌట్. నాకు కూడా నిజంగా టార్గెట్ చేశారా విజయ్ దేవరకొండను? కొంతమంది కొన్ని అంశాలు మాట్లాడాలంటే కొంతమందిని ఆహ్, పావులా వాడుకుంటారు. హ్మ్. వాళ్ళకేంటంటే ఉద్దేశ్యం ఆ అంశం గురించి మనం చర్చించాలి. ఓకే. డైరెక్ట్‌గా మనం చర్చించామనుకో మనకెందుకొచ్చిన గొడవ? అంతే కదా! మధ్యలో ఒకడిని పెట్టి ఇతని త్రూ ఎళ్తారనమాట. మొత్తం ఈయన మీదకి నెట్టేసి ఆమె నాకు ఆన్సర్ వచ్చేసింది అవును. అని కూర్చుంటారు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ మీద మనం చేసిన అన్ని టాపిక్స్‌లో నాకిది బా నచ్చింది. హ్మ్. అంటే ఇట్లా గూడా ఉంటారా మనుషులని? భలే ఉందసలిది. ఇప్పుడు విజయ్ దేవరకొండని 'అర్జున్ రెడ్డి' టైం నుంచి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈయనకి యాటిట్యూడు, ఆ ట్యూడు, ఈ ట్యూడు, అవును. ఏదేదో ట్యూడు అని. ఆ! అని అవును. చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ తమ్ముడిని దించుతున్నాడు. అంతే ఇంకో వంశాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. 'చిరంజీవి' వంశంలాగా, హ్మ్. 'దగ్గుపాటి' వంశంలాగా, 'మోహన్ బాబు' వంశంలాగా, 'కృష్ణ' గారి వంశంలాగా, 'అక్కినేని' వంశంలాగా దేవరకొండ వంశాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ బిజినెస్‌లోకొచ్చాడు రౌడీ అంట. అవును. అండ్ నెక్స్ట్ మళ్ళీ థియేటర్స్‌లో కొంటున్నాడంట. రేపటి రోజు స్టూడియో పెట్టేస్తాడు. హ్మ్. ఇంకొక ఇదిలా తయారవుతాడు. అవ్వని తప్పేముంది? అవ్వకూడదా? హ్మ్. రావద్దా అమ్మ? ఎవరు కొనొద్దా స్టూడియోలు? సరే పోనీలే అది వేరే వ్యవహారం. అవుతున్నాడని చెప్పి కుల్లో, కుతంత్రమో, కుచ్చితనమో తెలీదు. అలా కొంతమంది టార్గెట్ చేశారు. ఇంకొంతమంది ఇంకో రకంగా. 'నాని' ఫ్యాన్స్‌ది ఒక రకమైన టార్గెట్‌లే. 'నాని' ఫ్యాన్స్‌ది ఏంటంటే ఆహ్, విజయ్ దేవరకొండ ఇంట్రొడ్యూస్ చేసిందే 'నాని' అని వాళ్ళ ఫ్యాన్స్ అన్నారు. కానీ ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ ఒకటే కదా! ఇప్పుడు 'నాని' ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ కూడా ఫ్యాన్స్‌గా ఉంటారు. ఫ్యాన్సే. ఒక మాటొచ్చింది ఊరికే. హ్మ్. 'నానియే విజయ్ దేవరకొండ ఇంట్రొడ్యూస్ చేశాడు 'ఎవడే సుబ్రహ్మణ్యం' నుంచి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ గ్రాఫ్ మారింది అని. బట్ అసలు నిజం ఏంటంటే అశ్విన్, విజయ్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఎప్పటినుంచో నుంచి ఫ్రెండ్స్. అవును. అవును. ఆ ఫ్రెండ్‌షిప్పే 'మహానటి' నుంచి 'కల్కి' వరకు పాకింది. హ్మ్. అయితే ఫస్ట్ ఆ సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం' చాలా బాగొస్తుంది. మంచి ఖర్చు పెడుతున్నామని స్వప్న గారు ఒక ఆహ్, ఆ టైం లైమ్‌లైట్‌లో ఫేస్‌ని పెడితే బావుంటదంటే అట్లా ఎంట్రీ ఇచ్చింది 'నాని.' హ్మ్. యాక్చువల్‌గా ఆ సినిమాలోకి 'నాని' అవును. వచ్చాడే గానీ 'నాని' సినిమాలో విజయ్ దేవరకొండని పెట్టలా. అవును. ముందు ఫిక్స్ అయింది విజయ్ దేవరకొండే. కానీ ఆ విషయం ఎప్పుడు 'నాని' గారు కూడా ఇలా చెప్పలేదు. నా వల్ల అట్లా ఏమి రికమెండేషన్ చేసినట్టు కూడా ఏం లేదు, చెప్పలేదు. లేదు, లేదు. అలా చెప్పరు కూడా. అవును. సినిమా కావాలి. బట్ వీళ్ళు అలా ఫీల్ ఉండి అలా అంటే ఎక్కడి దాకా వచ్చింది. నిన్న ఎందుకు టార్గెట్ చేశారంటే, అంటే 'నాని' సినిమా రిలీజ్ అవుతుందని కావాలనే నువ్వు రెట్రోకి ప్రమోషన్ చేయడానికి ఎళ్ళావు గదా! హ్మ్. అంత కుల్లా నీకు అన్నట్టుగా ఎళ్ళిపోయింది. మరి ఏంటో అలా టార్గెట్ అవుతున్నాడు ప్రతిసారి. కానీ ఇక 'ఔరంగజేబు' విషయం తీసుకుంటే 'చావా' సినిమా చూసి నేను రగిలిపోయాను. కాలంలో వెనక్కెళ్తే 'ఔరంగజేబుని' చెంపపెట్టి లాగిపెట్టి ఒకటి కొట్టేసి అన్నట్టు నాకుంది అన్నట్టు ఆయన చెప్పాడు. ఆ! సరే ఒక పౌరుడిగా తన ఫీలింగ్ తను చెప్పాడు. ఇప్పుడేంటంటే 'చావా' అయిపోయింది. తెర మీదకి 'పూలే' వచ్చింది. హ్మ్. అవును. 'పూలే' సినిమా మీద కూడా చాలా వివాదాలవుతున్నాయి. అదేంటంటే బ్రాహ్మణులు పూలేని ఇబ్బంది పెట్టారట. హ్మ్. ఆ కథ నాకైతే తెలీదు. నేను చూడలేదప్పుడు. హ్మ్.
ఆ కథ అలా ఉండింది. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండని మళ్ళీ వీళ్ళందరూ వచ్చి సంఘాలు అందరూ వచ్చి, "ఏ విజయ్ దేవరకొండ రా బయటికి. ఆ! వచ్చా ఏంటి చెప్పు దీని గురించి నువ్వేం సమాధానం చెప్తావు?" ఏం చెప్పాలి అంటే విషయం ఏం లేదు. "నువ్వు అప్పుడెప్పుడో 'చావా' సినిమా చూసి ఔరంగజేబు మీద రగిలిపోయావు కదా! కాలంలో వెనక్కెళ్తే ఔరంగజేబుని ఈడ్చిపెట్టి ఒకటి ఫెడయల్మని కొడతా అని చెప్పావు కదా! బాగుంది. నాకు నచ్చేసింది. ఇప్పుడు 'పూలే' అనే ఒక సినిమా వచ్చింది. దీంట్లో బ్రాహ్మణులందరూ పూలేని ఇబ్బంది పెట్టారన్నట్టు ఒక కథ ఉంది. ఇప్పుడు ఈ సినిమా చూసి కూడా నువ్వు రగిలిపోతే బ్రాహ్మణుల్ని ఏం చేస్తావు అని అడుగుతున్నారు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం అంటే చరిత్రను చూసి నీకు రగిలిపోయే అలవాటు ఉంది. నువ్వు రగిలిపోయి అందులో ఎవరైతే విలన్ ఉన్నారో వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో బ్రాహ్మణులను విలన్లుగా వాళ్ళు చూపించారు. ఇప్పుడు నువ్వు రగిలి ఏం చేస్తావో చెప్పు. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? 'చావా' సినిమాలో ఔరంగజేబుని విలన్గా చూపిస్తే దేశవ్యాప్తంగా అందరూ ఏ అన్నారు. ఆ సమాధిని తొలగించండి అన్నారు, గొడవలు పడ్డారు. అప్పుడు వాళ్ళకి నోరులు వచ్చాయి. ఏమని? మరి పూలేని ఇబ్బంది పెట్టిన బ్రాహ్మణుల్ని ఏం చెయ్యాలి అని ఆ క్వశ్చన్ని వాళ్ళు రేస్ చేయలేక, డైరెక్ట్గా అనలేక మత విద్వేషాలు రగులుతాయి, గొడవలు అవుతాయి, మనోభావాలు దెబ్బతింటాయి, ఇలాంటివన్నీ అంశాలు వస్తూ ఉంటాయి కదా. టైంకి విజయ్ దేవరకొండ దొరికాడు. మొన్న 'చావా' గురించి మాట్లాడిన అంశం తీసుకొచ్చి ఆయన ఇందులో లాగి, ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు అన్నారు. నువ్వెందుకు చెప్పాలి? పూలే సంగతి ఇప్పుడు ఆయనకి విజయ్ దేవరకొండకి ఏంటి సంబంధం అంటే, మనకి ఏ విషయంలోనైనా సరే కొట్లాడాలని ఉంటే మనకి ధైర్యం చాలక మధ్యలో ఒకరిని పెట్టి ఇప్పుడు చెప్పు సమాధానం. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఫైల్స్ తీసిన తర్వాత కాశ్మీర్లో పండితులందరినీ ఇలా చంపేశారట అనే అంశం బాగా వైరల్ అయింది. దాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. మరి పూలే సినిమా చూసిన తర్వాత పూలేని బ్రాహ్మణులు ఇబ్బంది పెట్టారట కదా, మరి ఇప్పుడేం మాట్లాడతారు మీరు? బ్రాహ్మణుల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సరే, అప్పుడు ఏదో జరిగిందమ్మా, అది చరిత్ర నిజంగా జరిగిందో లేదో తెలీదు. అలాంటివన్నీ సినిమాల్లాగా చూసి వదిలేస్తే బెటరు. నువ్వు రగిలిపోయి ఇప్పుడు ఏంటి మొత్తం బ్రాహ్మణులందరిని చంపేస్తారా? ఇప్పుడు నేను ఈ విషయం దగ్గర మనం ఇంకొకటి ఏం మాట్లాడాలంటే, 'చావా' కూడా అంతే. అప్పట్లో ఈ ఔరంగజేబు, ఆ వంశం వాళ్ళు, ఆ వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం సినిమా ప్రకారంగా. ఇప్పుడు చరిత్ర లోపలికి వెళ్ళాలంటే మనకు అంత ఇన్‌డెప్త్ ఐడియా ఉండదు. బట్ మనం చూసినంత వరకు, మనం చదువుకున్న పుస్తకాల వరకు, కథల వరకు మాత్రం ఇబ్బంది పెట్టారు. అది అప్పుడు. ఇప్పుడు సమాధి తొలగించడం అనేదో, లేదంటే ఎవరైతే ఔరంగజేబుకి సంబంధించిన వంశీకులు ఉన్నారో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి అని. అది కూడా తప్పే కదా! ఎందుకంటే వాళ్ళెవరో చేశారు. వీళ్ళకి సంబంధం కాదు. బట్ వీళ్ళు ఇప్పుడేమన్నా చేస్తున్నారనుకోండి, మనం క్వెషన్ చేయొచ్చు. కలిసిమెలిసి ఉంటున్నారు. ఆ ప్రాంతంలోనే కలిసికట్టుగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోండి అంటే అది ఇబ్బందికరమే కదా! ఇప్పుడు బ్రాహ్మిన్సో లేకపోతే ఇంకొక వర్గం వాళ్ళో అప్పట్లో కొన్ని ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇబ్బందులకు గురి అయిన వాళ్ళు ఉన్నారు. గురి చేశాం కాబట్టి ఇంకొకలా, లేకపోతే వాళ్ళు బాధపడ్డారు కాబట్టి ఇవన్నీ విద్వేషాలు రెచ్చగొట్టే పనులే. విద్వేషాలేమా? ఇంకా చెప్పాలంటే ఎలా అయింది? శంభాజీ మహారాజుని పట్టించింది బావమరుదులే. మరి ఆ బావమరుదులు పుట్టింటి వాళ్ళు, భార్య తాలూకు బ్రదర్స్. వాళ్ళ ఇంటి పేరేంటి? షిర్కే. ఇప్పుడు ఇంకా నీ పేరు స్వర్ణ షిర్కే అయితే నువ్వు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు, నువ్వు మా స్కూల్లో చదవద్దు, నువ్వు మా కాలనీలో ఉండొద్దు అప్పట్లో అన్నారుగా. మొన్నదేగా గొడవ. ఈ షిర్కే ఏం చేసింది? అదే అంటున్నా, ప్రతి వర్గంలోనూ బాధింపబడిన వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు ప్రతి దగ్గర. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేం కదా మనం. ఇప్పుడు పురాణాలు నిజమే అయితే శ్రీరాముడి వంశానికి చెందిన వాళ్ళు ఇప్పటికీ బ్రతికున్నారు. మరి నరకాసురుడు, అసురాసురుడు, ఆసురుడు, ఈసురుడు చెందిన వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు ఇప్పటికీ ఎవరో ఒకరు బ్రతికే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ చంపేయాలా? అదే కదా. పోనీ అదేదో పక్కన పెట్టేస్తే దాన్ని హీరోలకు జోడించి నువ్వు చెప్పాల్సిందే టార్గెట్ చేసి నువ్వు అప్పుడు ఆ అంశం గురించి మాట్లాడు, దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదంట. అది ఎలా ఉంది చెప్పు? ప్రతిదానికి విజయ్ దేవరకొండ టార్గెట్ అంటే అదే కదా. చూద్దాం దానికి విజయ్ దేవరకొండ వాళ్ళ టీం ఏం ఆన్సర్ చేయబోతుంది. అవసరం లేదు మా, ఎందుకు టీం ఆన్సర్ చేయాల్సినంత ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పుకుంటూ పోవడమేనా ఇంకా లైఫ్ అంతా అదే. అదే కదా. చూద్దాం. థ్యాంక్ యూ.